నెయ్యిలో కల్తీ జరిగిందని ఇప్పటికైనా వైసీపీ నేతలు ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. దేవుణ్ణి క్షమించమని వేడుకుంటే బాగుంటుందని అన్నారు. రాబోయే కాలంలో అంతరించిపోతున్న ఒంగోలు జాతి దేశవాళీ ఆవులను టీటీడీఏ కొనుగోలు చేస్తే బాగుంటుందన్నారు. వెంకటేశ్వర స్వామికి కల్తీ లడ్డు పెట్టడం మహాపాపమని తాము భావిస్తున్నామంటున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. మనతో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎంత చర్చ నడుస్తుందనేది. అంటే అసెంబ్లీలో ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలతో కూడా చర్చించారు. అంటే ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు దీన్ని ఒప్పుకునే పరిస్థితి ఉందంటారా, కల్తీ జరిగింది నెయ్యిలో అని? ఒప్పుకుంటే అన్నా హుందాగా ఉంటుంది. ఇప్పటికైనా ఒప్పుకుని చంపలేసుకుని దేవుడిని క్షమించమని వేడుకుంటారని నేను భావిస్తున్నా. మరి అంత విఘ్నత వాళ్ళకు ఉందో లేదో వేచి చూడాల్సిందే. అలాగే ఈ దేవదేవుడి విషయంలో ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంత పాపానికి ఒడిగట్టిన టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఆ రోజున్న మెంబర్స్ కానీ విచారించాల్సిన అవసరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ ఎండలో మెట్లెక్కి కొండకు చేరుకుని మనకి ఏ కష్టం వచ్చినా తలుచుకునే వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టిన వాళ్ళు డెఫినెట్గా భారీ మూల్యం చెల్లిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. ఒక భక్తుడిగా అలాగే జోగడిగేవాళ్ళు కూడా డబ్బులున్న డబ్బులు లేకపోయినా మొక్కుకుని 6-7 గ్రామాలు తిరుగుతా ఎండలో కూడా దేవుడి ఫోటో పట్టుకుని చెప్పులు లేకుండా మండు టెంట్లో సైతం కాళ్ళు కాలిపోతున్నా ఫోటో పట్టుకుని జోగడిగి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని భక్తులను చూస్తుంది ఈ రాష్ట్రంలో వైసీపీ సభ్యులు పయ్యాళ్ళు చెప్పారనే ఉద్దేశంతో చెప్పులు వేసుకునే సభలో శాసన మండలి అలా చేయటం హాస్యాస్పదం. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అలా తిట్టుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే రాబోయే కాలంలో దేవదేవుడి విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఇంత జరిగింది కాబట్టి ఫ్యూచర్లో టీటీడీని ఆవులను కొనుగోలు చేస్తే అంతరించిపోతున్న ఒంగోలు జాతి దేశవాళీ ఆవులు నాటావులు ఇవన్నీ మళ్ళీ నిలబట్టే అవకాశం ఉంటుంది. అలాగే దేవదేవుడికి కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిని అని అందరం మాట్లాడుతున్నాం, కానీ సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికే ఆ కల్తీ లడ్డూని నైవేద్యంగా పెట్టింది మహాపాపం. డెఫినెట్గా దాని శిక్ష అనుభవిస్తారు. సార్, ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది, మీరు పాల్గొంటున్నారా సార్? అందరం పాల్గొంటున్నాం అండి. క్రికెట్, చెస్, కబడ్డీ. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై అయితే చర్చ నడుస్తుంది. వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే టీటీడీనే ఆవుల్ని కొనుగోలు చేసి అక్కడే ఆవుల్ని పెంచి పోషించడం కూడా, అంతరించిపోతున్న ఆవుల జాతిని కూడా పెంచి పోషించినట్టుగా కూడా అవుతుందని చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్, అసెంబ్లీ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.